రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంగతి ఏంటని కూటమి సర్కార్ను ప్రశ్నించారు వైసీపీ నేతలు. చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై నీళ్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు సీమకు అన్యాయం చేసిందే వైసీపీ అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం పోరుబాట పట్టింది వైసీపీ. అనంతపురంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ప్రత్యక్ష పోరాటానికి దిగాలని అభిప్రాయపడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోవడానికి చంద్రబాబే కారణమన్నారు వైసీపీ నేతలు. తెలంగాణ సీఎం రేవంత్ సీమ లిఫ్ట్ ను ఆపేనని చెబితే చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు మాజీ మంత్రి కాకాణి. చంద్రబాబు యొక్క ఆలోచన విధానం మీరు గమనించండి. ఏ రోజు రైతుల గురించిలే, ఒకరోజు క్వాంటమ్ వ్యాలీ అంటాడు, ఒకరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, జనాలకు అర్థం కాని అన్ని మాట్లాడుతుంటాడు. మొన్నటి దాకా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మొదలు పెట్టలేదన్న టీడీపీ ఇప్పుడు అనుమతులు వస్తే పూర్తి చేస్తామంటోందన్నారు వైసీపీ నేతలు. అక్కడ ప్రాజెక్ట్ ఎక్కడుందని అడుగుతా ఉన్నాడు కేశవ్. సిగ్గు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రాజెక్టును సందర్శించి వచ్చినావు, నువ్వు కళ్ళు లేని కబోదివా? నీకు ప్రాజెక్ట్ ఆడ కట్టడాన్ని కనపడలేదా అని చెప్పి ఈరోజు మనమందరం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఇక పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. మేమంటున్నాం, ఇదే చంద్రబాబు నాయుడు ఇది మా ప్రాంతంలో నీళ్ళివయ్యా, ఈ రాష్ట్ర ఖజానాకి ఎంత డబ్బులు కావాలో ఈ రైతాంగం తరపు నుంచే మీకు అందరికీ కూడా అందించే కార్యక్రమం చేస్తామని చెప్తున్నాం. 5 ఏళ్ల పాలనలో వైసీపీ రాయలసీమకు ఏం చేసిందని ప్రశ్నించారు మంత్రి పయ్యావుల కేశవ్. రాయలసీమ ప్రాజెక్టును చంపిందే వైసీపీ అన్నారు. వీళ్ళు 5 ఏళ్ల పాలనలో రాయలసీమకి ఏం చేశారు? వీళ్ళు ఎక్కడైనా కాలువలో ఒక గంప మన్ను తీశారా? ఒక మీటర్ కాలువ తవ్వారా? కొట్టుకుపోయినటువంటి అన్నమయ్య డ్యాం వైపు కనీసం తిరిగి చూశారా? రాయలసీమకు నీళ్లు తెచ్చిందే టీడీపీ అన్నారు పయ్యావుల కేశవ్. హరీష్ రావు అదే సభలో చెప్పాడు కదా, ఆపింది మేము అని. అంటే మీరిద్దరు కూడబలుక్కుని ఆపినటువంటి విషయం బయటకు వచ్చింది అనేది ఏమన్నా కంగారు పడి బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? రాయలసీమను రాజకీయాలకు వాడుకోవడం తప్ప ఈ ప్రాంతానికి వైసీపీ చేసిందేమీ లేదన్నారు టీడీపీ నేతలు.